గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ భద్రాచలం డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ తరఫున మనం ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం. ఐఎమ్ ఎం కిరణ్ కుమార్, లెక్చరర్ ఇన్ హిస్టరీ, గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ భద్రాచలం. ఈరోజు మనం ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ప్రాచీన భారతదేశ చరిత్రలో BA ఫస్ట్ ఇయర్లో ఈ టాపిక్ ఉంటుంది, జైన మతం అనేటటువంటి టాపిక్. ఇది BA ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్లో పార్ట్గా ఉంటుంది. ఈ జైన మతానికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు చూద్దాం. జైన మతం మనకు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో వైదిక మతంలో వచ్చినటువంటి అనేక సమస్యల వల్ల ప్రజలందరూ అహింసా మార్గం వైపు మోక్ష సాధన జరగాలని కోరుకునే సమయంలో అనేక మతాలు పుట్టుకొచ్చాయి. అహింసతో యజ్ఞయాగాలు కర్మకాండాలకు సంబంధం లేకుండా భగవంతుణ్ణి చేరుకోవడానికి, మోక్ష సాధన చెందటానికి, పరిపూర్ణ ఆనంద స్థితిని పొందటానికి ప్రజలందరూ మార్గాల కోసం వెతుకుతున్న సమయంలో అనేక కొత్త మతాలు పుట్టుకొచ్చాయి. అలా పుట్టుకొచ్చిన వాటిలో మనకు చాలా మతాలు ఉన్నాయి. వాటిలో మనం ప్రధానంగా జైన మతం, బౌద్ధ మతం అనే టాపిక్స్ మనం ప్రస్తుతం పరిశీలన చేద్దాం. ఈరోజు ప్రస్తుతం జైన మతం అనేటువంటి టాపిక్ చూస్తే చాలామంది జైన మతం అలానే బౌద్ధ మతం అంటే జైన బౌద్ధ మతాలు రెండు దాదాపు ఒకే మతానికి చెందినటువంటి శాఖలుగా భావిస్తారు. ఎందుకంటే ఈ రెండు మతాల్లో చూస్తే ఈ రెండు మతాల్లో ప్రధానంగా ఉండేది అహింసా సిద్ధాంతమే. అహింసా సిద్ధాంతాన్ని ప్రధానంగా చేసుకొని ఈ రెండు మతాల్లో బోధనలు ఉండటం వల్ల చాలామంది ఈ రెండు ఒకే మతానికి సంబంధించినవిగా భావిస్తారు. కానీ జైన మతం ఒక ప్రత్యేకమైన మతం. బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపకుడుగా భావిస్తే జైన అనే పదంతో మా ఒక మతాన్ని మనం చెప్పిన క్యాండిడేట్ వర్ధమాన మహావీరుడు. వర్ధమాన మహావీరుడు గురించి, ఆయన జైన తీర్థంకరుల్లో చివరివాడు వర్ధమాన మహావీరుడు. జైన మతం అనేటటువంటి అంశం మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. జైన మతం గురించి, జైన మత సిద్ధాంతాలు, అలాగే జైన మతానికి సంబంధించినటువంటి అనేక అంశాలను, బోధనలను ఈరోజు మనం చర్చించడం జరుగుతుంది. జైన మత సిద్ధాంతాలు, జైన మత బోధనలు, జైన మతంలో తీర్థంకరుల యొక్క బోధనలు మనం ప్రత్యేకంగా ఈరోజు మనం చర్చించాల్సి ఉంటుంది. ముందుగా మనకి అసలు జైన మతానికి బౌద్ధ మతానికి మధ్య సామ్యాలు ఏంటో చూద్దాం. వాస్తవానికి ఈ రెండు మతాలు కూడా వైదిక మతం మీద తిరుగుబాటు వల్ల వచ్చినటువంటి మతాలు. వేదములన ఆధిక్యతను, బ్రాహ్మణ ఆధిపత్యాన్ని, యజ్ఞయాగాలలో జంతుబలుల యొక్క ప్రయోజనాన్ని ప్రశ్నించుకుంటూ వచ్చినటువంటి
మతాలు ఈ రెండు మతాలు. అంటే ఈ రెండు మతాలు కూడా బ్రాహ్మణ ఆధిక్యతను వ్యతిరేకించాయి. యజ్ఞయాది క్రతువుల్లో జంతు బలులను నిరసించాయి. ఈ రెండు మతాలు కూడా జీవకారుణ్యాన్ని, అహింసా సిద్ధాంతాన్ని ప్రధానంగా చేసుకొని వచ్చిన మతాలు. అంటే మనం ఈ రెండు మతాలు చూస్తే ఈ రెండు మతాలు కూడా క్షత్రియులు ప్రారంభించినవి. అంటే బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ క్షత్రియులు ప్రారంభించినట్టుగా కూడా అనుకోవచ్చు. ఇక్కడ క్షత్రియులు ఈ రెండు మతాలను ప్రారంభించడం, జన్మన ఆధారంగా చేసుకొని కుల వ్యవస్థను ఇక్కడ నమ్మలేదు. ఇంకా ఈ రెండు మతాలు చూస్తే ఈ రెండు మతాలు ఉత్తమ నైతిక ప్రవర్తన ద్వారా నిర్యాణాన్ని పొందవచ్చు అన్నవి. అంటే రెండు మతాల్లో కూడా ఉత్తమ నైతిక ప్రవర్తన, పూజలు, యజ్ఞాలు, యాగాలు, కర్మకాండలు ఎక్కడ రెండు మతాలు చెప్పలేదు. రెండు మతాలు చెప్పింది ఉత్తమ నైతిక ప్రవర్తన ద్వారా నిర్యాణాన్ని పొందటం చెప్పాయి. కర్మ, పునర్జన్మలను రెండు మతాలు అంగీకరించాయి. రెండు మతాల్లో కూడా ఈ కర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మ సిద్ధాంతాలని అంగీకారం చూస్తాం. ఈ రెండు మతాల్లో కూడా స్త్రీలకు ప్రవేశం లేదు. తొలుత స్త్రీలకు ప్రవేశం లేదు. తర్వాత బౌద్ధ మతంలో అవకాశం ఉంది, కానీ మొదట్లో అయితే రెండు మతాల్లో కూడా స్త్రీలకు ప్రవేశం లేదు. తర్వాత రెండు మతాల్లో కూడా స్త్రీలకు ప్రవేశం ఇవ్వబడ్డది. రెండు మతాలు ఖర్చు లేనివి. అంటే యజ్ఞాలు, కర్మకాండాలు లాంటివి ఏమి లేవు కాబట్టి ఖర్చు లేనివి, సులభమైనవి, సులభంగా తెలుసుకోదగ్గవి, ఆచరించదగ్గవి, ఆచరణ యోగ్యమైనవి ఈ రెండు మతాలు. అలానే ఈ రెండు మతాల సిద్ధాంతాలు ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రాకృత భాషలోనే బోధించారు. అంటే ఇలా చూస్తే రెండు మతాల్లో అహింసా సిద్ధాంతమే కనబడుతుంది, జీవకారుణ్యతే కనపడుతుంది. క్షత్రియులు రెండు మతాలని క్షత్రియులే స్టార్ట్ చేశారు. అలానే ఇక్కడ నైతిక ప్రవర్తన ద్వారానే నిర్వాణాన్ని పొందాలి అని చెప్పారు. కర్మ, పునర్జన్మ సిద్ధాంతాలని రెండు మతాలు అంగీకరించాయి. ఈ రెండు మతాలు ప్రాకృత అర్థమాగది, అంటే ప్రాకృత భాషలో బోధించడం చూస్తే ఇవన్నీ చూసి చాలామంది ఈ రెండు మతాలు ఒకటేనే భావనలో ఉన్నారు. కానీ అది వేరే మతం, బౌద్ధ మతం వేరే మతం, జైన మతం వేరే మతం. బౌద్ధ మతానికి సంబంధించి చూస్తే బౌద్ధ మతం జైన మతానికి మధ్య తేడాలు చూస్తే బౌద్ధ మతం నిరాడంబరంగా, ఆచరణ సాధ్యంగా ఉండేది. జైన మతం ఆధ్యాత్మిక, తార్కిక చర్చతో, ప్రయాసతో కూడినటువంటి మతంగా పరిణమించింది. బౌద్ధ మతమేమో సింపుల్గా ప్రజలందరూ ఆచరించదగ్గ విధంగా ఆచరణ సాధ్యంగా ఉంటుంది బౌద్ధ మతం. జైన మతమేమో కొంచెం తార్కికంగా ఉంటుంది. అది అర్థం చేసుకుని తార్కికంగా ప్రయాసతో కూడి దాన్ని ఆచరించాల్సి ఉంటుంది. జైన మతం కాలక్రమేణా వైదిక మతం సమాజంతో సన్నిహితంగా వ్యవహరించింది.
కుల వ్యవస్థను కొలది మార్పు చేసి దాని ప్రధాన లక్షణాలను ఆమోదించింది. బౌద్ధ వేద మతముల మధ్య అంతరాలు ఎక్కువగా మనం చూస్తాము. తత్ఫలితంగా బౌద్ధ మతం దాదాపు ఒక ప్రత్యేక మతంగా రూపొందింది. మహావీరుడు నిర్వాణ సిద్ధికి దేహమును ఉపవాసము చేసి క్షీణింపజేసి మరణించుట అంటే సల్లేఖన వ్రతం చేయటం అనేది ఆయన ఆదేశించాడు. మన మహావీరుడు చెప్పింది నిర్వాణ సిద్ధికి మన దేహాన్ని మనమే క్షీణింపచేసుకొని ఉపవాసం ద్వారా క్షీణింపచేసుకొని సల్లేఖన వ్రతం ద్వారా మరణించాలని చెప్పి ప్రకటించాడు. కానీ బుద్ధుడు ఆ విధంగా ఎక్కడ చెప్పలేదు. బుద్ధుడు ఉద్దేశంలో సకల కర్మలకు కారణభూతమైనటువంటి కోరికలను పరిత్యజించటమే నిర్వాణం. చూడండి, చాలా చేంజ్ చూడండి, బౌద్ధ మతానికి జైన మతానికి చేంజ్. ఈయన ఇక్కడ ఉద్దేశంలో నిర్వాణం అంటే ఆయనేమో ఉపవాసం చేసి శరీరాన్ని క్షీణింపజేసుకొని మరణించడం ద్వారా నిర్వాణం సిద్ధి పొందండి అంటాడు. ఇక్కడ బుద్ధుడు అలా ఏం చెప్పాడు. బుద్ధుడు చెప్పిన దాంట్లో మీరు అన్ని కర్మలకు కారణమైనటువంటి కోరికలను పరిత్యజన చేస్తే అంటే వదిలేస్తే, కోరికలను వదిలేసుకుంటే మాత్రం మీరు నిర్వాణం పొందొచ్చు అని చెప్పంటాడు. బుద్ధుడు ఆత్మని గురించి ఎటువంటి అభిప్రాయాన్ని తెలియజేయలేదు. బుద్ధుడు ఆత్మకు సంబంధించి ఎటువంటి తన అభిప్రాయాన్ని అక్కడ చెప్పలేదు. ఆయన ప్రకారం ఆత్మ కోరికల సమిష్టి రూపం. సర్వవ్యాప్తమైన చేతనాచేతన వస్తువులతో ఆత్మ ఉన్నదని మహావీరుడు అంగీకరించాడు. అంటే చేతన వస్తువుల్లో అన్నిట్లోనూ ఆత్మ ఉన్నదని మనకు నెక్స్ట్ క్లాస్లో దీంట్లో వస్తుంది. అన్నిటిలోనూ ఆత్మ ఉన్నదని మహావీరుడు అంగీకరిస్తాడు. బౌద్ధ సంఘంలో భిక్షువులకు స్థానం ఉంది. జైన సంఘంలో భిక్షువులకు గృహస్థులకు అండదండలుగా మనం చూస్తాం. జైన మతం నిలబడడానికి కొంత కారణం కూడా అదే ఉండొచ్చు. సరే, మనం జైన బౌద్ధ మతాల మధ్య వ్యత్యాసాలు సామ్యాలు చూసాము. ఎందుకంటే మనకు చాలామంది బౌద్ధ మతం జైన మతం ఒకటే అనే భావనలో ఉంటారు కాబట్టి బౌద్ధ మతం వేరు జైన మతం వేరు అని చెప్పడం కోసమే ముందు ఇంట్రడక్షన్గా ఈ జైన బౌద్ధ మతాలకు సంబంధించిన సామ్యములు అలానే వాళ్ళ మధ్య వ్యత్యాసములు చెప్పడం జరిగింది. తర్వాత జైన మత యొక్క ప్రాచీనత చూస్తే జైన మతం ఎప్పుడు స్థాపించబడిందో ఎవరికి తెలియదు. జైన అనే పదంతో మనం చూస్తాం, కానీ అసలు అంతకుముందు ఈ జైన మతం ఎలా స్టార్ట్ అయింది? ఋగ్వేద మంత్రాల్లో జైన మత స్థాపకుడైనటువంటి ఋషిముని అరిష్టనేమి తీర్థంకరుల గురించి స్పష్టమైన ప్రస్తావన కూడా ఉంది. అంటే ఋగ్వేద టైంలోనే మనకి ఇలా వీళ్ళ గురించి ప్రస్తావన చూస్తాం. విష్ణు భాగవత పురాణాలలో నారాయణుని అవతారముగా ఋషభుణ్ణి పేర్కొన్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే జైన మతం చాలా పురాతనమైందని మనకు తెలుస్తుంది. మన మహావీరుడితోనే స్టార్ట్ అయిందని అనుకోవడం తప్పు. అంతకు ముందు నుంచి జైన మతం ఉంది. జైన మతంలో మొత్తం 24 మంది తీర్థంకరులు ఉంటారు. తీర్థంకర అంటే అర్థం ఏంటంటే జీవన స్రవంతిని దాటడానికి వారధి నిర్మించేవారు అనే అర్థం. అంటే ఈ జీవితం అనే స్రవంతిని దాటడానికి వారధి నిర్మించిన వారు అని. వీరిలో మొదటి 22 మంది పౌరాణిక వ్యక్తులు, 23వ వాడు తీర్థంకరుడు పార్శ్వనాథుడు, 24వ వాడు వర్ధమాన మహావీరుడు. వీళ్ళు మనకు చారిత్రకంగా మనకు తెలిసిన వాళ్ళు.
జైన తీర్థంకరుల యొక్క పేర్లు మనం చూస్తే మొదటి తీర్థంకరుని పేరు వృషభదేవ అని ఆదినాథ అని కూడా పిలుస్తారు. రెండవవాడు అజితనాథ, మూడవవాడు సంభవనాథ, నాలుగవవాడు అభినందన, ఐదవవాడు సమితినాథ, ఆరవవాడు పద్మప్రభుడు, ఏడవవాడు సుపార్శ్వనాథ, ఎనిమిదవవాడు చంద్రప్రభు, తొమ్మిదవవాడు పుష్పతంత్, పదవవాడు శీతలనాథుడు, 11వవాడు శ్రేయోంసనాథ, 12వవాడు వసుపూజ్య, 13వ తీర్థంకరుడు విమలనాథుడు, 14వ తీర్థంకరుడు అనంతనాథుడు, 15వ తీర్థంకరుడు ధర్మనాథుడు, 16వ తీర్థంకరుడు శాంతినాథుడు, 18వ తీర్థంకరుడు కుంతనాథ, 17వాడు కుంతనాథ, 18వాడు అరనాథ, 19వవాడు మల్లనాథ, 20వ తీర్థంకరుడు ముని సువీరనాథ, 21వవాడు నేమినాథ, 22వ తీర్థంకరుడు అరిష్టనేమి. మనం ఇప్పుడు తెలుసుకున్న క్యాండిడేట్ పార్శ్వనాథుడు 23వవాడు, 24వవాడు వర్ధమాన మహావీరుడు. అంటే మొత్తం జైన మతంలో 24 మంది తీర్థంకరులు ఉన్నారు. మొదటివాడు వృషభనాథుడు. మనం ప్రధానంగా ఇప్పుడు చెప్పుకునే వాళ్ళలో 23వవాడు పార్శ్వనాథుడు, 24వవాడు వర్ధమాన మహావీరుడు. మనం ఒకసారి పార్శ్వనాథుని గురించి చూస్తే, పార్శ్వనాథుడు ఆయన జీవితాన్ని చూస్తే 24 మంది తీర్థంకరుల్లో మొదటి చారిత్రక పురుషుడు పార్శ్వనాథుడు. మొదటివాడు కాదు, మొదటి చారిత్రక పురుషుడు పార్శ్వనాథుడు. ఈయన 23వ తీర్థంకరుడు. జకోబీ అనేటువంటి పండితుడి ప్రకారం ఇతడే జైనమత స్థాపకుడు. ఇతడు కాశీరాజటువంటి అశ్వసేనుని కుమారుడు. నరవర్మ కుమార్తెయగు ప్రభావతిని ఈయన వివాహమాడాడు. ఇతడు సామాన్య జీవితాన్ని 30 సంవత్సరాల వరకు గడిపి గృహస్థాశ్రమాన్ని గడిపిన తర్వాత 30 సంవత్సరాల వయసులో సన్యాసం స్వీకరించాడు. ఈయన 83 రోజుల పాటు తపస్సు చేసి జ్ఞానం సిద్ధిని పొందాడు. అప్పటి నుంచి తాను తెలుసుకున్నటువంటి సత్యాన్ని ప్రచారం చేశాడు. సుమారు 100 సంవత్సరాలు జీవించి బెంగాల్లోని సమ్మతే పర్వతం మీద నిర్వాణం పొందాడు. అంటే ఈయన 83 రోజుల పాటు తపస్సు చేసి తాను పొందిన జ్ఞానాన్ని ప్రచారం చేస్తూ ఒక 100 సంవత్సరాల పాటు బతికాడు. ఈయన సమ్మత పర్వతం మీద నిర్యాణం పొందాడు. ఇతడు క్రీస్తుపురం 9వ శతాబ్దికి చెందినవాడని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. ఇతడు జైన మతాన్ని ఒక చక్కని సంస్థగా రూపొందించాడు. ఇతని సంఘాన 16,000 మంది శమనులు విరాజిల్లారు. వీరికి ఆర్యదత్తుడు అనేటువంటి ఆయన నాయకుడిగా వ్యవహరించాడు. పార్శ్వనాథుడు మతంలో 38,000 మంది సన్యాసులు ఉండేవారని కూడా తెలుస్తుంది.
వర్ధమాన మహావీరుడినే మనం కామన్గా చదువుతాం, కానీ వర్ధమాన మహావీరుడి కంటే ముందున్నటువంటి పార్శ్వనాథుడి సమయంలోనే అనేక సిద్ధాంతాలు మనం చూస్తాం. ముఖ్యంగా పార్శ్వనాథుని సిద్ధాంతాలు చూస్తే జీవితమును మోక్షము పొందుట, చక్కని నియమ నిబంధనలు, మన చెడు కర్మలను తొలగించుట పార్శ్వనాథుని యొక్క విశ్వాసం. మనం నిర్వాణం పొందుట కొరకు, మోక్షాన్ని పొందుట కొరకు తపస్సును ప్రసాదించాడు. అంటే తపస్సును మీరు చేసినట్టయితే మోక్షాన్ని పొందవచ్చని ఒక ప్రతిపాదన చేశాడు. ఆయన సిద్ధాంతాలు, ప్రధానమైన సిద్ధాంతాలు 4 సిద్ధాంతాలు చెప్పాడు. 1, అసత్యమాడరాదు. 2, దొంగతనం చేయరాదు. 3, ఆస్తిపాస్తులు ఉండరాదు. 4, జీవహింస చేయరాదు. 4 సత్యాలను, ప్రధానమైన సూత్రాలను చెప్పాడు. అసత్యమాడరాదు, దొంగతనం చేయరాదు, ఆస్తిపాస్తులు ఉండరాదు, జీవహింస చేయరాదు. ఇవి పార్శ్వనాథుని యొక్క ప్రధానమైనటువంటి సిద్ధాంతాలు. ఇప్పుడు మనం పార్శ్వనాథుడి తర్వాత వర్ధమాన మహావీరుడి గురించి చూస్తే, వర్ధమాన మహావీరుడు ఈయన పార్శ్వనాథుని సిద్ధాంతాలని క్రోడీకరించి ప్రచారం చేసినవాడు 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. ఈయన తొలి జీవితం చూస్తే, ఈయన వైశాలి దగ్గరలా ఉన్నటువంటి కుంద గ్రామంలో సుసంపన్నమైనటువంటి క్షత్రియ కుటుంబంలో క్రీస్తుపురం 599లో జన్మించాడు. ఇతని తండ్రి సిద్ధార్థుడు ఒక క్షత్రియ నాయకుడు, తల్లి తెశల, ఈమె లిచ్చవీర కుమార్తె తల్లి. వీరు జ్ఞాత్రిక వంశానికి తెగకు చెందిన వాళ్ళు, జ్ఞాత్రిక క్షత్రియ తెగకు చెందిన వాళ్ళు వర్ధమాన మహావీరుడు. ఇతని అసలు పేరు వర్ధమానుడు. జ్ఞానోదయం పొందిన తర్వాత మహావీరుడుగా మారాడు. మహావీరుడు లేదా మొదటగా మనం వర్ధమానుడైన పిలవాలి. వర్ధమానుడు యుక్త వయస్సులో యశోద అనేటువంటి ఆమెతో వివాహం చేసుకున్నాడు. వారికి ప్రియదర్శిని అంటాం. ఆ ప్రియదర్శిని అటువంటి ఆమె కుమార్తెగా జన్మించింది. ఆమెను అతని యొక్క మేనరుడు జమాలికి ఇచ్చి పెళ్లి చేశాడు. అంటే ఆయన కూతురుకు కూడా వివాహం చేశారు. ఆయన తల్లిదండ్రులకు బాధ కలిగించకుండా వారి తల్లిదండ్రుల మరణానంతరం తన అన్న అయిన నందివర్ధనుని అనుమతితో 30వ ఏట సన్యాసం స్వీకరించాడు. ఇల్లు విడిచి 13 మాసాలైన తర్వాత మహావీరుడు కఠినమైనటువంటి నియమాలను పాటిస్తూ దిగంబరుడై ధ్యానంలో నిమగ్నుడయ్యాడు. 12 సంవత్సరాలు కఠిన తపస్సు చేసి చివరికి రుజుపాలిక నదీ తీరంలో జృంభిక గ్రామ సమీపంలో ఒక సాల వృక్షం కింద జినత్వాన్ని పొందాడు. జినత్వం అంటే ఈయన 30 సంవత్సరాల వయసులో సన్యాసం స్వీకరించి 12 సంవత్సరాల పాటు కఠినమైనటువంటి తపస్సు చేసి రుజుపాలిక నదీ తీరంలో జృంభిక గ్రామ సమీపంలో ఒక సాల వృక్షం కింద
జినత్వాన్ని పొందాడు. దాన్నే మనం జ్ఞానోదయం అంటాం. జినత్వాన్ని అంటే జిన అనగా జయించాడు అని అర్థం. అంటే తాను ఎంతో కష్టంతో ఆ కఠినమైనటువంటి తపస్సు చేసి ఆయన అనుకున్న దాని లక్ష్యాన్ని చేరుకున్నాడు, జయించాడు, కాబట్టి జినత్వాన్ని పొందాడు అని చెప్పంట. ఆయన తెలుసుకున్నటువంటి విషయాన్ని సంవత్సరంలో 8 నెలల పాటు దేశాటన చేస్తూ తానేదైతే తెలుసుకున్నాడో, దినత్వాన్ని పొంది తానేదైతే తెలుసుకున్నాడో ఆ సిద్ధాంతాలను బోధించాడు. మిగిలిన 4 నెలలు చంప, వైశాలి, రాజగృహ, మిథిల, శ్రావస్తి మొదలగు పట్టణాల్లో కాలం గడుపుతూ ఉండేవాడు. 72 సంవత్సరాల ప్రాయంలో మహావీరుడు పాట్నా జిల్లాలోని పావపురిలో హస్తిపాలుడు అనేటువంటి రాజగృహంలో క్రీస్తు పూర్వం 527లో నిర్వాణం పొందాడు. మనం వర్ధమానుడు జినత్వాన్ని పొంది జినుడుగా మారటం, అత్యంత కఠినమైనటువంటి తపస్సు చేసి తాను జయించాడు కాబట్టి మహావీరుడయ్యాడు. తాను అనుకున్నది జయించాడు. జినత్వాన్ని అంటే తాను అనుకున్న దాన్ని జయించాడు కాబట్టి మహావీరుడుగా మారాడు. అలానే జినుడు అనే పదం ఆయనకి, మహావీరుడు అనేటువంటి పదం కూడా ఆయనకి అలానే వస్తాయి. తనకు తెలుసుకున్న విషయాల్ని బోధన చేస్తూ దాదాపుగా 8 నెలల పాటు దేశయాత్ర చేస్తూ ప్రచారం చేస్తూ మిగిలినటువంటి 4 నెలలు చంపా, వైశాలి, రాజగృహ, మిథిల వంటి ప్రాంతాల్లో పట్టణాల్లో గాఢం గడుపుతూ 72 సంవత్సరాల వయసు వరకు ఆయన ప్రచారం చేస్తూ తన యొక్క బోధనలు ప్రచారం చేస్తూ పాట్నా జిల్లాలో నుండి పావపురిలో హస్తిపాలుడు అనేటువంటి రాజగృహంలో నిర్వాణం పొందాడు. ఇక మనం ఇప్పుడు మహావీరుని యొక్క బోధనలు చూస్తే, మహావీరుని యొక్క బోధనలు వేదముల అధికారమును, వైదిక కర్మకాండలను, బ్రాహ్మణ ఆధిక్యతను తిరస్కరించాడు. పవిత్రమైన జీవితాన్ని గడుపుతూ సన్యాసిగా తపస్సు చేసి నిర్యాణమును పొందవచ్చని మహావీరుడు బోధించాడు. ఇతని మతంలో అందరూ ప్రవేశించవచ్చునని, జాతి, మత, కుల, వర్గ, లింగ భేదములు లేవని చెప్పాడు. కానీ ఇతడు కుల వ్యవస్థ సిద్ధాంతానికి వ్యతిరేక అయితే కాదు. ఈ ప్రపంచమును భగవంతుడు సృష్టించానని మహావీరుడు విశ్వసించలేదు. మానవుడు విముక్తి కొరకు భగవంతుని అనుగ్రహముపైన లేదా ఇతర వ్యక్తులపైన ఆధారపడకూడదని, తన భవిష్యత్తును తానే కర్త అని బోధించాడు. భగవంతుడి మీద ఆధారపడటం నీ భవిష్యత్తుకు నీవే కర్త అని చెప్పి బోధించారు. నీ కర్త, నీ పని చే నీ భవిష్యత్తు అనేది నీ చేసే పని మీదే ఉంటుంది అని చెప్పేకండి. జైన మతం సమానతా సిద్ధాంతానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చింది. అన్నీ సమానంగా చూడాలని బోధించాడు. ఈ ప్రపంచమున చేతనాత్మకమైన జీవులలోనూ అచేతనమైన జీవుల్లోనూ ఆత్మ ఉండెనని ఆయన బోధించాడు. అచట జీవి అనగా ఆత్మకే వర్తిస్తుంది. జనన మరణములు నుండి విముక్తి పొందుటయే ఈ జీవి యొక్క లక్ష్యం అని చెప్పంటాడు.
మానవుని కర్మలే అతని భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పాడు. నువ్వు చేసే పని నీకు యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కర్మ ఆత్మను అంటిపెట్టుకొని ఉంటుంది. ఈ కర్మ అనేది నీ ఆత్మకే వెంట ఉంటుంది. కామ, క్రోధ, లోభ, మోహ, ఈ ఏవైతే ఉన్నాయో కామ, క్రోధ, లోభ, మోహాలు కర్మకు కారణమవుతున్నాయి. వాటి వలన కర్మ ఉద్భవిస్తుంది. కర్మల ఫలితాలను అనుభవించుటకై జన్మ, ఆత్మ, పునర్జన్మ వస్తూ ఉన్నది. ఈ కర్మ మార్గాలను అరికట్టి పూర్వార్జిత కర్మను నాశనం చేసుకున్నప్పుడు జీవుడు బంధ విముక్తుడవుతాడు. అంటే మనం అంత కథం చేసినటువంటి కర్మలను నాశనం, అంటే మనం చేసినటువంటి కర్మలు, మనం చేసినటువంటి పాత కర్మలన్నింటినీ మనం నాశనం చేసుకున్నట్లయితే మన జీవుడు బంధ విముక్తుడవుతాడు. దీర్ఘ తపస్సు చేత నియమ నిష్టలను అనుసరించి కర్మ ఫలితాల నుండి మనం దూరం కావచ్చు. అచేతనాలను కూడా జీవులుగా భావించటం వల్ల అహింసా సిద్ధాంతం ఇక్కడ బాగా కఠినంగా జైనులు పాటించారు. పార్శ్వనాథుని బోధనలు 4 వర్ధమాన మహావీరుడు కూడా అంగీకరించాడు. అంటే మనం పార్శ్వనాథుని బోధనలు ఇందాక చూసాం. ఏమంటే మనం పార్శ్వనాథుని బోధనలో అసత్యం ఆడరాదు, దొంగతనం చేయరాదు, ఆస్తిపాస్తులు ఉండరాదు, జీవహింస చేయరాదు, ఈ 4టికి కలిపి ఇంకొక దాన్ని చేసి పంచవ్రతాలుగా మార్చాడు. అది బ్రహ్మచర్యం అనే దాన్ని ఈయన 4 వ్రతాలను చేసి 5వ దాన్ని బ్రహ్మచర్యాన్ని చేసి పంచవ్రతాలుగా మార్చాడు. బ్రహ్మచర్యము అంటే ఇంద్రియములను, కోరికలను అదుపులో ఉంచుకొనుట, మనోవాక్కాయ కర్మలలో పవిత్రతను కనపరచుట. బ్రహ్మచర్యం అంటే వివాహం చేసుకోకుండా ఉండటం బ్రహ్మచర్యం కాదు. ఇక్కడ బ్రహ్మచర్యం అంటే ఇంద్రియములను, కోరికలను అదుపులో ఉంచుకోవటం, మనోవాక్కాయ కర్మలలో పవిత్రత కలిగి ఉంచటం, అది బ్రహ్మచర్యం అంటే. ఉపవాసమును, పంచవ్రతాలను పాటించడం ద్వారా సంచిత కర్మ నాశనమై జీవి కైవల్యాన్ని పొందుతాడు. అదే మోక్షం అవుతుంది. అంటే తన ఈ పంచవ్రతాలని ఫాలో అవుతూ ఉపవాసంతో చేసి మన శరీరాన్ని మనమే క్షీణింప చేసుకొని మరణించడాన్ని అక్కడ మరణం కాకుండా మోక్షాన్ని పొందటం అని చెప్పంటాడు. మోక్షం అనేది దుఃఖము లేని అనంత సౌఖ్యము. దాన్నే శుద్ధిశీల లేదా కైవలావస్థ అని కూడా అన్నారు. చేసిన తపస్సు ఒప్పుకొనుట, అహింసా దీక్షను పాటించుట ప్రధానంగా చెప్పాల్సి ఉంటుంది. సమ్యక్ చరిత్ర, సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానములు మోక్షానికి మార్గాలు. వీటిని త్రిరత్నాలు అంటాం. సమ్యక్ చరిత్ర, సమ్యక్ దర్శనము, సమ్యక్ జ్ఞానాన్ని ఇవి మోక్ష సాధనాలుగా చెప్తారు, మార్గాలుగా చెప్తారు. తీర్థంకరుల బోధనలో శ్రద్ధ కలిగి ఉండటమే సమ్యక్ దర్శనం. ఆ బోధనలోని సత్యాన్ని గ్రహించటమే సమ్యక్ జ్ఞానము. పంచవ్రతాలను నియమంగా పాటించటమే సమ్యక్ చరిత్ర. ఈ మూడింటిని త్రిరత్నాలు అంటారు. సమ్యక్ చరిత్ర, సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానము. సత్యాన్ని గ్రహించటమే అంటే బోధనలోని సత్యాన్ని గ్రహించటమే సమ్యక్ జ్ఞానము. పంచవ్రతాలను నియమంగా పాటించడమే సమ్యక్ చరిత్రము. ఈ త్రిరత్నాలను
చక్కగా మనం అనుసరించడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు అని చెప్పి వర్ధమాన మహావీరుడు బోధించాడు. వర్ధమాన మహావీరుడు తర్వాత ఈ బౌద్ధ మతం ఎలా క్షీణించిందనేది చూస్తే, బౌద్ధ మత వ్యాప్తి ఫస్ట్ చూస్తే, వైదిక మతంపై తిరుగుబాటుగా జైన మతం వైశాలి కేంద్రంగా చేసుకొని కొద్ది కాలంలోనే బహుళ ప్రాచుర్యాన్ని పొందింది. ఎందుకంటే అక్కడ యజ్ఞయాగాలు, కర్మకాండలు, జంతుబలులు ఇలాంటి దానికి విసిగిపోయినటువంటి ప్రజలు అహింస వైపు వచ్చి బహుళ ప్రాధాన్యత పొంది. తొలి దశలో బౌద్ధ మతం కన్నా జైన మతమే ఎక్కువ ప్రాంతం దేశం మొత్తం వ్యాప్తి చెందింది. దానికి కారణం మహావీరుని వ్యక్తిత్వం, అతనికి ఉన్నటువంటి ఆకర్షణ శక్తి. ప్రథమంగా 12 మంది బ్రాహ్మణ పండితులను ఓడించి అతని శిష్యులుగా చేసుకుని వారిచే జైన మత ప్రచారం చేయించాడు. మగధ పాలకుడైన బింబిసారుడు, అజాతశత్రువు, ఉదయనుడు, నందులు, చంద్రగుప్త మౌర్యుడు కూడా జైన మతాన్ని అనుసరించారు. అశోకుడు బౌద్ధ మతానికి చేసిన సేవ చూస్తే సంప్రతి లేదా మనం సంప్రతి అంటే మౌర్య చక్రవర్తి జైన మతానికి అలానే సేవ చేశాడు. అతని ఆదేశం మీద ద్రవిడ, ఆంధ్ర, దక్షిణాది రాజ్యాలకు జైన ప్రచారకులు వెళ్ళినట్టు జైన మత గ్రంథాలు చెబుతున్నాయి. వీరే కాకుండా కళింగ చక్రవర్తి కారవేలుడు, దక్షిణాన్ని వెళ్ళినటువంటి చాళుక్యులు, రాష్ట్రకూటులు కూడా జైన మతాన్ని ఆదరించాడు. భద్రబాహుడు, స్థూలభద్రుడు, దిగ్నాగుడు మొదలగు జైనాచార్యులు ఈ మతాన్ని వ్యాప్తికి ఎక్కువగా కృషి చేశారు. జైన మతంలో జైన పరిషత్తులు ఈ మత వ్యాప్తికి ఎక్కువగా కృషి చేసినవి. చంద్రగుప్త మౌర్యుని కాలంలో పాటలీపుత్రంలో స్థూలభద్రుని ఆధిపత్యంలో మొదటి జైన పరిషత్తు జరిగింది. ఇది జైన మత బోధనలను 12 అంగాలుగా క్రోడీకరించింది. ద్వాదశ అంగాలు అంటాం. జైన మతం పవిత్ర అంశాలు ద్వాదశ అంగాలు. తర్వాత కళింగ చక్రవర్తి కారవేలుడు కాలంలో 2వ బౌద్ధ జైన పరిషత్తు జరుగుతుంది. ఇక్కడ జైన గ్రంథాలన్నీ తిరిగి రాయించడం మనం చూస్తాము. నెక్స్ట్ క్రీస్తు శకం 512లో జైనులు గుజరాత్లో వల్లభాలో 3వ బౌద్ధ పరిషత్తును జరిపి జైన గ్రంథాలన్నీ సేకరించి అర్ధమాగధిలో తర్జుమా చేశారు. తర్వాత ముస్లిం పాలనలో మాత్రం జైన మతం యొక్క ప్రాబల్యం తగ్గిపోయింది. అంటే జైన మతం తర్వాతే బౌద్ధ మతం వస్తుంది, కానీ బౌద్ధ మతం కంటే ఎక్కువ వ్యాప్తి జైన మతం దేశవ్యాప్తంగా బహుళ ప్రాధాన్యత పొందింది. మనకు చాలామంది రాజులు బింబిసారుడు, అజాతశత్రువు, ఉదయనుడు, నందులు, చంద్రగుప్త మౌర్యుడు కూడా సలేఖను వ్రతం చేసి చనిపోతాడు శ్రావణ బెలగల్లో. ఆయన కూడా జైన మతాన్ని ఫాలో అవుతాడు. అంటే అశోకుడు జైన మతాన్ని ఫాలో చేస్తే అశోకుడు బౌద్ధ మతాన్ని చేస్తే సంప్రతి జైన మతానికి సేవ చేస్తాడు. భద్రబాహుడు, దిగ్నాగుడు, స్థూలభద్రుడు ఇలాంటి వాళ్ళు బాగా జైన మతాన్ని ప్రచారం చేశారు. చాలా జైన పరిషత్తులు కూడా జైన మత వ్యాప్తికి ఎంతగానో తమ కృషిని అందించాయని చెప్పాల్సి ఉంటుంది. అంటే జైన మతానికి సంబంధించిన జైన పరిషత్తులు, ఆ జైన పరిషత్తులో ద్వాదశ సంఘాలు. మొదటి జైన పరిషత్తు పాటలీపుత్రంలో జరుగుతుంది స్థూలభద్రుని ఆధిపత్యంలో. అందులో 12 ద్వాదశ అంగాలు కూడా క్రోడీకరించడం మనం చూస్తాము. అలానే కళింగ కారవేలుడు కాలంలో 2వ బౌద్ధ జైన పరిషత్ మనం చూస్తాం. ఇక్కడ జైన మత గ్రంథాలన్నీ తిరిగి రాయించడం మనం చూస్తాం. తర్వాత 512లో గుజరాత్లో వల్లభాలో 3వ బౌద్ధ పరిషత్ జరుగుతుంది. ఇక్కడ ఈ జైన మత గ్రంథాలన్నీ సేకరించి అర్ధమాగధి దాంట్లోకి తర్జుమా చేయటం మనం చూస్తాం. ఇలా జైన మత వ్యాప్తి అయితే బాగా ఎక్కువగా జరుగుతుంది. ఇక ముస్లింల పాలనలో మాత్రం క్షీణత మనం చూస్తాం. ఆ క్షీణత ఏంటో చూస్తే జైన మతం బహుళ ప్రాచుర్యం చెందినప్పటికీ త్వరగానే క్షీణించింది. ఎందుకంటే దానికి కారణాలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే జైన మతంలో మనకు ఉపాసకులు, భిక్షువుల సంఖ్య తగ్గిపోయింది. అలానే జైన మతం చూస్తే మత సంబంధమైన కార్యకలాపాలలో ఎక్కువగా చురుగ్గా పాల్గొనలేకుండా పోయారు.
అందులోనూ జైన మతం చూస్తే శ్వేతంబర సంబంధించినట్లుగాను, మహావీరుడు ఖండించినట్లుగాను జైనమత గ్రంథాలు చూస్తున్నాయి. అంటే జైనమతంలో శ్వేతంబర అండ్ దిగంబర అనే రెండు శాఖలుగా తయారయ్యాయి. దానికి తోడు జైన మతంలో ఈ కుల విభేదాలు మనకు కామన్గా కనిపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో జైన మతంలో ప్రతి సంస్కరణ ఉద్యమం స్టార్ట్ అయింది. దాంతో జైన మతం బలహీనంగా మారిపోయింది. దీనికి తోడు రాజుల పోషణ కూడా తగ్గిపోయింది. త్వరలో ఫస్ట్లో ఉన్నటువంటి విధంగా తర్వాత లేకుండా రాజుల పోషణ కూడా తగ్గిపోయింది. క్రమక్రమంగా ఇది బలహీనమైపోయింది. ఎందుకంటే ప్రధానంగా జైన మతంలో శ్వేతంబర దిగంబర రావటం, దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలు చూస్తే ఆయన చెప్పిన దాంట్లో సల్లీకరణ వ్రతం అంటే మన శరీరాన్ని క్షీణింపజేసుకొని చనిపోవటం ఒక ప్రాబ్లం. దానికి తోడు చేతన అంశాలన్నింటిలోనూ ఆత్మ ఉన్నదని, కాబట్టి వాటిని మనం చంపడం కష్టం అని చెప్పి అంటే చాలా నియమ నిబంధనలు చాలా కష్టంగా ఉన్నాయి. ఎలా అంటే దీపాలు పెట్టుకుంటే పురుగులు పడి చనిపోతాయి కదా, అది కూడా మనం హింస కింద భావిస్తాడు. గాలి గట్టిగా పిలిస్తే అది కూడా హింస అని చెప్పి ముక్కుకి క్లాత్ అడ్డం పెట్టుకొని గాలి పీల్చడం, ఇలా అనేక రకాలైన నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నియమ నిబంధనలన్నీ ప్రజలందరూ కష్టంగా ఆచరించడం కష్టంగా మారటం. దానికి తోడు జైన మత సిద్ధాంతాలన్నీ కొన్ని తార్కికంగా ఉంటాయి. అది సామాన్య ప్రజలకు అర్థం లేని పరిస్థితి ఉండేది. దానికి తోడు చివరి స్థితిలో మొదట్లో అయితే జైన మతాన్ని రాజులు అనుసరించారు, కానీ తర్వాత కాలంలో రాజులు పోషణ తగ్గిపోయింది. క్రమక్రమంగా తగ్గిపోవడంతో మా రాజస్థాన్, గుజరాత్ ప్రాంతంలో ఎక్కువగాను, మధ్య భారతంలో, దక్షిణ ప్రాంతంలో కొన్ని జిల్లాల్లో అక్కడ కొద్దిగా మాత్రం మిగిలి ఉంది జైన మతం. తర్వాత పూర్తిగా అంతరించిపోయింది. జైన మతానికి సంబంధించి హిందూ మతానికి జైన మతానికి సామ్యాలు వ్యత్యాసాలు చూస్తే, హిందూ సమాజం నుంచి జైనులు చీలిపోలేదు. జైన భిక్షువులు గృహస్థుల ఆదరణ పొందారు. జైనులు హిందూ కుల వ్యవస్థను వ్యతిరేకత ప్రదర్శించలేదు. హిందూ పూజా విధానాన్ని కూడా వాళ్ళ దగ్గర కొంచెం అవలంబించారు. కర్మ, ఆత్మ, పునర్జన్మ, కుల వ్యవస్థలలో రెండు మతాల్లో కూడా సమాన విశ్వాసాలు ఉన్నాయి. అంటే జైన మతంలోను హిందూ మతంలోనూ ఈ కుల వ్యవస్థ అనేది అక్కడ కూడా మనకు కనిపిస్తుంది. వ్యత్యాసాలు వస్తే, హిందూ మతస్థుల వలె జైన మతస్థులు వేద ప్రామాణికం కాకుండా యజ్ఞ నిర్వహణలో ఎటువంటి విశ్వాసాలు లేవు. జైనులు సృష్టికర్తను గుర్తించరు. ఇంతకు మనం చెప్పాను, నీ కర్మ వలనే నీ భవిష్యత్తు ఉంటుంది, నీ భవిష్యత్తును నీవు చేసే పనులే కారణం అని చెప్పి ఆయన ముందే చెప్తారు. భగవంతుడు చేతిలో ఏం లేదు, నువ్వు చేసే పనులే నీకు నెక్స్ట్ దానికి కారణం అవుతున్నాయి అని చెప్తారు. కాబట్టి అక్కడ భగవంతుడిని అక్కడెక్కడ గుర్తించరు, వాళ్ళు సృష్టికర్తను గుర్తించరు. హిందువులు పరమాత్మలో జీవనోటాన్ని నమ్ముతారు. మోక్ష ప్రాప్తి లభించిన తర్వాత ప్రతి జీవాత్మ విడివిడిగా ప్రత్యేక స్థానాల్లో ఉంటాయని జైనులు నమ్ముతారు. జైన మతం అన్ని వర్గాల వారికి కఠిన నియమాలు విధించింది. హిందూ మతంలో బ్రాహ్మణులపైన ఎక్కువగా నియమ నిబంధనలు కనపడతాయి, కానీ మామూలు సామాన్య జనం మీద అటువంటి నియమ నిబంధనలు పెద్దగా కనిపించవు. అలా జైన మతం, బౌద్ధ హిందూ మతం మధ్య కూడా కొన్ని సామ్యాలు ఉన్నాయి, కానీ కొన్ని తేడాలు అయితే మనకు కనిపిస్తాయి. వాస్తవానికి వైదిక మతంలో ఉన్నటువంటి కర్మకాండాలు, యజ్ఞయాగాలు, జంతు బలులు ఇలాంటి వాటికి వ్యతిరేకంగానే ఈ జైన మతం పుట్టుకొచ్చింది. అంటే జైన మతం అంత క్రితం కూడా ఉంది, వైదిక మతం టైంలో కూడా ఉంది, కానీ దాన్ని ఒక రూపాన్ని తీసుకొచ్చినది వాస్తవానికి 23వ వాడు పార్శ్వనాథుడు ఒక రూపాన్ని తీసుకొచ్చాడు. ఆయన యొక్క బోధన ద్వారా కొంత ఒక రూపాన్ని, ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి 4 బోధనలు చేస్తాడు. ఆ తర్వాత ఈ వర్ధమానుడు మహావీరుడు వచ్చిన తర్వాత ఆయన 12 సంవత్సరాలు కఠినమైనటువంటి తపస్సు చేసి జినత్వాన్ని పొంది జినుడుగా మారి ఆయన ఫాలో అయిన వాళ్ళు మతం జైనులు అయ్యారు. అలా జైన మతం అనే పేరు మనం చూస్తాం. జైన మతంలో ఆయన బోధనలు కూడా ప్రధానంగా ఈయన చెప్పిన 4 బోధనలు కలిపి 5వ బ్రహ్మచర్యాన్ని చేసి ప్రచారం చేశాడు.
ఆ, మోక్ష మార్గాలుగా సమ్యక్ చరిత్ర, సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం దాన్ని ప్రచారం చేశాడు. అది దీనిలో కూడా జైన మతం స్టార్టింగ్లో చాలా విజృంభంగా ఆ, ఎక్కువ ప్రాంతంలో వ్యాప్తి చెందింది. కానీ తర్వాత కాలంలో క్షీణత మనం చూస్తాము. దీంట్లో జైన మతానికి, హిందూ మతానికి సంబంధించినటువంటి సామ్యాలు, వ్యత్యాసాలు కూడా మనం ఈరోజు చర్చించడం జరిగింది. ఈ విధంగా మనం క్రీస్తుపూర్వం 6వ శతాబ్దిలో వచ్చినటువంటి కొత్త మతాల్లో జైన మతానికి సంబంధించినటువంటి అంశాలు మనం ఈరోజు చర్చించడం జరిగింది. జైన మతానికి సంబంధించిన ఇంకా వివరాలు మీకు కావాలన్నట్లయితే మీరు సపరేట్గా మీరు మెసేజ్ పెట్టినట్లయితే మేము ఇంకా రెస్పాండ్ అయ్యి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలానే ఈ క్లాస్ మీకు అందరికీ అర్థమైనట్లయితే ఈ క్లాస్ సంబంధించిన లింక్ని మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. మీరు క్లాస్ చూసినట్టయితే ఆ క్లాస్ సంబంధించిన లింక్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేస్తూ ఇంకేమైనా సజెషన్స్ ఇచ్చినారు కానీ మేము దాన్ని తప్పనిసరిగా ఫాలో అవుతాము. అందరూ ఈ క్లాస్ని ఇష్టపడతారు, లైక్ చేస్తారని భావిస్తూ మీ క్లాస్ సంబంధించిన లింక్ని మాత్రం మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.